రైట్. ఇప్పటివరకు లైవ్ చూసాం. ఇక మండలిలో కూడా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఒకసారి మండలి సమావేశాలు కూడా చూద్దాం. తిరిగి నిలబెట్టలేమా అన్న మాటల స్ఫూర్తితో ఈ బడ్జెట్ను రూపొందించింది అధ్యక్ష. గత ఏడాది మన రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిపై విశ్వాసం ఉంచి నవశకానికి నాంది పలికారు. రాష్ట్ర ప్రజలు ఈ అపూర్వమైన తీర్పుతో రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించి వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన గురుతర బాధ్యతను మా ప్రభుత్వానికి అప్పగించారు. ఈ ఏకపక్ష తీర్పు బ్రాండ్ ఆంధ్ర పునర్నిర్మాణంలో మా నిబద్ధతకు పునరుత్తేజం ఇచ్చింది. గత ప్రభుత్వం తమ 5 ఏళ్ల పాలనలో సామాన్యులు ప్రశాంతంగా బ్రతకలేని భయానక మరియు అభద్రతా వాతావరణాన్ని సృష్టించింది. గత పాలకులు పాలన అంతా నిర్లక్ష్యం, విధ్వంసం ఇచ్చి ముందడుగు వేశారు. రాష్ట్ర విభజన తర్వాత అన్ని ఇబ్బందులు ఎదురైనా 2014-19 మధ్యకాలంలో మన రాష్ట్రం మునుపెన్నడూ చూడని రెండంకెల వృద్ధిని సాధించడమే కాక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చింది. అయితే 2019లో వచ్చిన ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధికి అడ్డుకట్ట వేసింది. వారి చర్యలతో రాష్ట్ర అభివృద్ధి పురోగమన బాట నుండి తిరోగమన బాట పట్టింది. ప్రజాస్వామ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయి. పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారు. యువత దిక్కుతోచని స్థితిలో వెళ్ళింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. ప్రజా సంక్షేమాన్ని మర్చి కక్ష సాధింపు రాజకీయాలు, ప్రతిపక్ష నోళ్లు మూయించడం పైనే గత ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ మార్పు అనేది ఒక సాధారణమైన విషయం. అయితే గత 5 ఏళ్ల అవినీతి, అసమర్థ పాలనలో ఎదుర్కొన్న కష్ట నష్టాల తర్వాత 2024 రాష్ట్ర ప్రజలు తమ జీవితాల గురించే కాకుండా వారి పిల్లల భవిష్యత్తు కూడా ఆలోచించి ఇచ్చినది ఈ అద్భుతమైన తీర్పు. 93% సీట్లు, 57% ఓట్లు, అసాధారణ మెజార్టీతో ప్రజలు వారి పిల్లల భవిష్యత్తు మరియు సంరక్షణ బాధ్యతలను మా ప్రభుత్వానికి అప్పగించారు. మా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మన రాష్ట్ర పరిస్థితులను సమీక్షించి లోతైన విశ్లేషణ జరిపి శ్వేతపత్రాల ద్వారా గత ప్రభుత్వం దుష్ట పరిపాలన బట్టబయలు చేసింది. తద్వారా మన రాష్ట్రం దిశానిర్దేశం లేకుండా అస్తవ్యస్తంగా ఉందని గుర్తించాము. మన రాష్ట్రంలోని సంస్థలన్నీ నాశనమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అప్పులు భారీగా పెరిగాయి. మేము పాలనా పగ్గాలు చేపట్టే నాటికి మన రాష్ట్ర పరిస్థితి ఇదే అధ్యక్ష. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర పునర్నిర్మాణం ఎన్నో సవాళ్లతో కూడుకుని ఉంది. దీన్ని అధిగమించడానికి ఎంతో ధైర్యం, ఆశావహ దృక్పథం గల నాయకత్వం అవసరం. దార్శనికులు, సంస్కర్త, విధాన మార్గదర్శకులు మరియు అద్భుత మార్పుకు శ్రీకారం చుట్టగలిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహించడం మన భావితరాల అదృష్టం. సవాళ్లను అధిగమించడంలో ఆయనకు ఆయనే సాటి. 1995లో